నమస్తే. ఆంధ్ర నాయక శతకాన్ని మొదలు పెడతాను. పట్టిగొల్లది రోటగట్ట నోపిన నీకు రోసంబు లేదన్న నీసుగలదే. జారచోరాది చేష్టల ప్రవర్తిల్లు నీ కపకీర్తి అన్న భయంబుగలదే. భార్య చేతన్నులు బడ్డవానికి నీకు లజ్జలేదని అన్న లాఘవంబే. కుండంటు లేదని కొసరి మెక్కిన నీకు హీనతలెంచిన న్యూనమగునే. కోరి దాసులు నిన్నెంత దూరుచున్న పంతమున్నది నీకిసుమంతయైన. చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. పట్టి గొల్లది రోట గట్ట నోపిన నీకు రోసంబు లేదన్న నీసుగలదే. ముందే చెప్పాడు కదా, నీ పనులన్నీ నేను ఎత్తి చూపిస్తానని. ఒకప్పుడు యశోదాదేవి నీ మీద కోపం వచ్చి నిన్ను రోటికి తాడి వేసి బంధించేసింది. పట్టి గొల్లది అంటే ఇక్కడ యశోదాదేవి. రోటగట్ట నోపిన నీకు రోసంబు లేదన్న నీసుగలదే. నీకు ఏమాత్రం రోషం లేదు, కట్టుబడిపోయావు ఆ రోటికి. అంచేత కోపం అవసరం లేదు నీకు. నీకు ఆ రోషం లేదు అంటే నీకెందుకు ఇంకా కోపం? నువ్వు ఎలాగా నిజంగానే ఆ రోజు కట్టుబడ్డావు. తర్వాత జార చోరాది చేష్టల ప్రవర్తిల్లు నీకు అపకీర్తి అన్న భయంబుగలదే. రేపల్లెలో బృందావనంలో ఇంటింటా దొంగతనం చేస్తూ ఆ గోపికలతో రాసకేళి జరుపుతూ జీవితాన్ని గడిపావు కదా, బాల్య జీవితాన్ని. అంచేత నిన్ను ఆ విధంగా మేము జారుడివి చోరుడివి అంటే నీకు అపకీర్తి కలుగుతుందన్న భయం కూడా లేదు. భార్యచే తన్నులు పడ్డవానికి నీకు లజ్జ లేదని అన్న లాఘవంబే. ఒకప్పుడు ఇదివరకు చెప్పుకున్నాం కదా కథ, పారిజాతాపహరణం గురించి. పారిజాత వృక్షాన్ని తేవడానికి ముందు ఆ సత్యభామ అడిగినప్పుడు శ్రీకృష్ణుడు ఆమె పాదాలకి మొక్కాడని, ఆమె పాదం తగిలి ఆ కిరీటం పడిపోయిందని చెప్పుకున్నాం కదా. అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భార్యచే తన్నులు పడ్డవానికి నీకు లజ్జ లేదంటే ఎందుకు నీకు అనుమానం ఏం లేదు, నీకేమి గొప్ప ఏమి కాదు. ఎందుకంటే నువ్వు ఒకసారి ఆ సత్యభామ కాలితాపు తిన్నావు, అంచేత నీకు సిగ్గు కూడా లేదు. కుండంటు లేదని కొసరి మెక్కిన నీకు హీనతలెంచిన న్యూనమగునే. నువ్వు ఒకప్పుడు ఆ ద్రౌపది దగ్గరికి వెళ్ళి కడిగి వేశాను కుండ అంతా అని చెప్పినా వినకుండా, ఆ కుండలో ఏదో కొంత ఉంటుందిలే అని తీసుకురా అని చెప్పి అందులో మిగిలిపోయిన మెతుకుని తిన్నావు, ఎంగిలి మెతుకుని. అది తిన్నావు కాబట్టి నీకు హీనత్వం కలిగిందన్నా కూడా నీకు ఏమీ తక్కువ కాదు. అంటే నీకు ఈ విధంగా మేము ఎన్ని అంటున్నా కూడా నీకు అస్సలు భయం కానీ లజ్జ కానీ బాధ కానీ ఏమీ లేవు. కోరి దాసులు నిన్నెంత దూరుచున్న పంతమున్నది నీకిసుమంతయైన. ఇప్పుడు నేను ఇంతలాగా నిన్ను దూషిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాను, అయినా సరే నువ్వేమీ పంతగించటం లేదు. అంటే ఏమాత్రం నీకు బాధ కానీ భయం కానీ సిగ్గు కానీ ఏమీ కలగటం లేదు. అయ్యో నన్ను ఇంతలాగా వీళ్ళు అంటున్నారే, నేను వీళ్ళు అన్నట్లుగా నా ప్రభావాన్ని చూపించాలే అన్న ఆలోచన కూడా నీకు రావటం లేదా అంటూ ఈ పద్యంలో అడుగుతున్నాడు. ఆ గొల్లది అంటే యశోదాదేవి రోట కడితే నీకు రోసం లేదు, అలాగే నేను జారుడు చోరుడు అంటున్నా కూడా నీకు భయం లేదు, భార్య చేత దండింపబడ్డాని సిగ్గు లేదు, కుండంటు లేదని చెప్పి ఆ మెంగిలి మెతుకు తిన్న కూడా హీనత అనిపించటం లేదు. ఇలాగే నిన్ను ఈ దాసులమైన మేము నిన్నెంతలాగా ఆక్షేపణ చేస్తున్నా కూడా నీకు ఏమాత్రం పంతం అనేది లేదు. నన్ను ఈ విధంగా అనడానికి వీల్లేదు, నేను నా ప్రభావాన్ని చూపిస్తానని అనుకోవటం లేదు అంటూ ఈ పద్యంలో ఆ విష్ణుమూర్తిని అడుగుతున్నాడు. ఆ తర్వాత చూడండి, కడు దొంగతనమునగని తల్లి వేసిన తన బిడ్డనిగా పెంచెనిను యశోద. జనని గర్భము దించుకొనిన వేరొక తల్లి కడుపు చేసి కొనంగ కలిగినన్న.
తండ్రి వివాహయత్నము సేయనొల్లక తగులుక వచ్చని ధర్మపత్ని. అన్న రారాజుకీనున్న నీ సోదరి ఇంటికి జోగిరానంటుకొనియే. ఇట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు రట్టు సేయుదుగను నా భట్టుతనము. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇందులో కూడా ఆ విష్ణుమూర్తి తాలూకు ఆ పనులన్నీ కూడా ఆక్షేపిస్తున్నాడు. ముందుగా నీ తల్లి దేవకీదేవి ఉంది కదా, ఆమె కడు దొంగతనమున కని తల్లి వైచిన, అంటే ఆ తల్లి నిన్ను దొంగతనంగా కన్నది. అంటే ఏంటి, అక్కడ 8వ గర్భం ప్రసవం అవుతున్న సమయంలో ఎవ్వరికీ తెలియకుండా మాయ కమ్మేసింది అందరికీ. ఆ రకంగా ఆ బిడ్డడు పుట్టినట్లే ఎవరికి తెలియలేదు. ఆ రకంగా తెలియకుండా దొంగతనంగా కన్నది నిన్ను దేవకీదేవి. కానీ పంపించేసింది నిన్ను. పంపించేస్తే తన బిడ్డనిగా పెంచే నిన్ను యశోద. ఆ యశోదాదేవి తన బిడ్డడిగా నిన్ను పెంచుకుంది. ఆ దేవకీదేవి వదిలిపెట్టేస్తే తర్వాత జనని గర్భము దించుకొనిన వేరొక తల్లి కడుపు చేసి కొనంగా కలిగనన్న. నీ అన్న బలరాముడున్నాడే, అతడెలా పుట్టాడు అంటే, వసుదేవుడి భార్య, ఇంకొక భార్య పేరు రోహిణి. దేవకీదేవి కాకుండా వసుదేవుడికి ఇతర భార్యలు ఉన్నారు కదా, అందులో ఒక ఆమె రోహిణి. ఆ తర్వాత ఈ దేవకీ వసుదేవుల్ని నిర్బంధించాడు కదా కంసుడు. ఆ సమయంలో అంతఃపురంలో ఉన్నారు స్త్రీలు, వసుదేవుడి భార్యలు కూడా ఉన్నారు, మిగిలిన వాడు కూడా. మామూలుగా కారాగృహం అంటే ఒక చీకటి గదిలో పెట్టి తలుపులు వేసేయరు కదా మహారాజు అతను కూడా. అందు గురించి ఆ వసుదేవుడిని దేవకిని కూడా బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అంతఃపురంలోనే నిర్బంధించాడు అనమాట మొదట. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పుడతాడన్న సమయంలో పూర్తిగా కట్టుదిట్టాలు ఎక్కువ చేశాడు, 8వ గర్భం వస్తుందని. అంతకుముందు కొంత వదిలిపెట్టాడనమాట మామూలుగా. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఈమె దేవకీదేవి 7వ గర్భాన్ని దాల్చింది. కానీ విష్ణుమూర్తి ఏం చేశాడంటే, ఆ వసుదేవుడి యొక్క భార్య రోహిణి ఉంది కదా, ఆమెకి ఈ గర్భాన్ని యోగమాయ ద్వారా ఆకర్షించి, యోగమాయని ఆకర్షించమని చెప్పి ఆ గర్భాన్ని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టారు. అంటే ఆ పిండాన్ని, అంటే ఇదంతా కూడా విష్ణు మాయ. అయితే రోహిణి ఎప్పుడైతే గర్భవతి అయిందో తన మీద కూడా కంసుడి దృష్టి పడుతుందేమో అన్న భయంతో అంతఃపురాన్ని వదిలిపెట్టి నందుడి ఆశ్రయంలో జీవించడం మొదలుపెట్టింది ఆమె. అక్కడ ఆమెకి బలరాముడు ఉద్భవించాడు. అంటే ఆ దేవకి గర్భాన్ని ఆకర్షించి రోహిణి గర్భంలో నిలపటం వలన బలరాముడికి సంకర్షణుడు అనే పేరు కూడా వచ్చిందనమాట. ఆ రకంగా పుట్టాడు బలరాముడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, జనని గర్భము దించుకొనిన, అంటే నీ తల్లి అయిన దేవకీదేవి ఆ 7వ గర్భాన్ని పోగొట్టుకున్నప్పుడు వేరొక తల్లి కడుపు చేసి కొనగా, అంటే వేరొక తల్లి ఇక్కడ రోహిణి. ఆ రోహిణి గర్భాన్ని ధరించగా కలిగాను నీ అన్న అలా జన్మించాడు. నువ్వేమో నీ తల్లి కని వదిలిపెట్టేస్తే యశోదాదేవి దగ్గర పెరిగావు. నీ అన్న నీ తల్లి వదిలిపెట్టిన గర్భాన్ని తను ధరించినటువంటి ఆ రోహిణి కడుపున పుట్టాడు. తండ్రి వివాహయత్నము సేయ ఒల్లక తగులుక వచ్చే నీ ధర్మపత్ని రుక్మిణీదేవి ఏం చేసింది, తండ్రి తనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు. అంత విడిదిలో వచ్చి దిగిపోయారు కూడా మగపెళ్ళివారు. శిశుపాలుడు పెళ్ళికొడుకు, అతని వైపున ఎంతోమంది వచ్చారు రాజులు. అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే నీ భార్య ఇప్పుడు, అంటే నీ ధర్మపత్ని అయినటువంటి రుక్మిణి ఏం చేసింది, ఒల్లక అంటే ఆ సంబంధం ఇష్టపడక తగులుక వచ్చే నీ ధర్మపత్ని నిన్ను పిలిచి మరీ నీ వెంట పరిపోయి వచ్చేసింది. అంటే నిన్ను రాక్షస వివాహం చేసుకోమని కబురు పెట్టి నీతో పాటు ద్వారకకి వచ్చేసింది. ఎవరు అంటే ఆమె రుక్మిణీదేవి. ఆ తర్వాత అన్న రారాజుకీనున్న నీ సోదరి. అన్న అంటే ఇక్కడ బలరాముడు, శ్రీకృష్ణుడికి అన్న కదా బలరాముడు. ఆ బలరాముడు ఏమనుకున్నాడంటే తన సోదరి సుభద్రని రారాజుకి ఇద్దాం అనుకున్నాడు, వివాహం చేద్దామని దుర్యోధనుడికి ఇచ్చి.
కానీ ఆమె ఏం చేసింది, ఇంటికి జోగిరా అని అంటుకొని ఆ ఇంటికి ఒక సన్యాసి వస్తే ఆ సన్యాసితో వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. అంటే సుభద్ర శ్రీకృష్ణుడికి బలరాముడికి సోదరి. అయితే చిన్నతనం నుండి కూడా సుభద్రకి అర్జునుడికి వివాహం చెయ్యాలని అందరూ అనుకునేవారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే అర్జునుడు ఒకసారి ఒక ధర్మాన్ని అతిక్రమించడం వలన ధర్మరాజు అతనికి 1 సంవత్సరం పాటు దేశ బహిష్కరణ విధించాడు. ఆ విధించినప్పుడు సన్యాసి రూపంలో పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళాడు అర్జునుడు. అలా వెళ్ళినప్పుడు అక్కడే ముందుగా ఉలూచి అనే నాగకన్యని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత చిత్రాంగద అనే ఒక మహారాజు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సుభద్రకి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం తెలిసి తాను కూడా ద్వారకకి వచ్చాడు. వచ్చినప్పుడు సన్యాసులంటే బలరాముడికి చాలా భక్తి. అందుకని తన ఉద్యానవనంలో ఆ సన్యాసికి విడిది కల్పించి సుభద్రని ఆయనకి పరిచర్యలు చేయడానికి నియోగించాడు. అలా నియోగించినప్పుడు శ్రీకృష్ణుడు ఆ సుభద్రకి అర్జునుడికి కూడా ఒకళ్ళొకళ్ళు తెలుసుకునేటట్లు చేసి వాళ్ళకి వివాహం జరిపించి పంపించేశాడు బలరాముడికి తెలియకుండా. ఆ తర్వాత బలరాముడు ముందు కోపం తెచ్చుకున్నాడు, కానీ అందరూ చెప్పటం వలన శాంతించాడు అనమాట. అది గురించి ఇక్కడ ఏం చెప్తారంటే, అన్న నీ సోదరిని రారాజుకి ఇద్దాం అనుకుంటే ఆమె ఇంటికి వచ్చిన సన్యాసిని అంటుకుంది, అంటే వివాహం చేసుకుంది. ఇట్టి నీ సంప్రదాయంబు గుట్టు, నీ ఇంటి సంప్రదాయం అంతా ఇలా ఉందయ్యా. నువ్వేమో తల్లి విడిచిపెడితే ఎక్కడో పెరిగావు, నీ అన్న ఆ విధంగా రోహిణి కడుపును పుట్టాడు. ఈ తర్వాత వివాహం చేద్దాం అనుకున్న తండ్రిని తిరస్కరించి నీ రుక్మిణీదేవి నీ వెంట వచ్చేసింది. అలాగే అన్న తన చెల్లెలకి రుజోధనుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటే నీ చెల్లెలేమో సన్యాసిని వరించి వెళ్ళిపోయింది. ఇటువంటి సాంప్రదాయం అయ్యా నీది. ఇటువంటి సాంప్రదాయం తాలూకు గుట్టు బెట్టు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేను రట్టు చేస్తాను, చూసుకో. రట్టు సేయదు కనుము. నేను ఇవన్నీ ఇప్పుడు చెప్తాను, మీ విషయాలన్నీ. నా భట్టుతనము, నా గొప్పతనం చూడు. నేను భట్టు అంటే ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, ఇతను కాసుల పురుషోత్తమ కవి కదా, ఇతనికి పుల్లమరాజు అనే బిరుదు కూడా ఉంది. ఇతను రాజు దగ్గర భట్టుగా ఉండేవాడు. ఆ భట్టుతనం అంటే ఏంటి, ఒకళ్ళని మహారాజుల్ని పొగుడుతూ ఉండడం అన్నమాట. వాళ్ళందరినీ వచ్చినప్పుడు మహారాజు సభకి వచ్చినప్పుడు ఏదైనా కార్యక్రమం మీద బయటకు వెళ్ళినప్పుడు భట్రాజులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ రాజు యొక్క బిరుదులన్నింటినీ కూడా చదువుతూ ఉంటారు. ఈ బిరుదులన్నీ చదవడం గొప్ప మహారాజులకి. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఈ విష్ణుమూర్తి యొక్క అన్ని పనుల్ని కూడా ఆక్షేపిస్తున్నాడు. పొగడటం కాదు, ఆక్షేపిస్తూ చెప్తున్నాడు. అది నా భట్టుతనం. ఇప్పుడు చూడు, నిన్ను పొగడటం కాదు, నీ గుట్టుని రట్టు చేస్తాను నేను అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు కొన్ని పద్యాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.